ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి కంప్యూటర్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. కట్కి, కాపీకి, పేస్ట్కి, సెలెక్ట్ ఆల్కి, అండూకి షార్ట్ కట్స్ ఉన్నాయి. అలాగే ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి షార్ట్ కట్లన్నీ ఒక దగ్గరే ఉంటాయి. మనం కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని యూస్ చేయాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి కట్. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నాను. ఎక్స్ మీద క్లిక్ చేసాము అంటే కట్, సి అన్నాము అంటే కాపీ, బి అన్నాము అంటే పేస్ట్, ఏ అన్నాము అంటే సెలెక్ట్ ఆల్, జెడ్ అన్నాము అంటే అండు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు అంటే కంట్రోల్ బటన్ మీద నా ఫింగర్ అయితే తీలా, ఎందుకంటే మనం హోల్డ్ చేసి పట్టుకొనే ఈ షార్ట్ కట్స్ యూస్ చేయాలి. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ మీద చూపెడుతున్నాను. ఫస్ట్ కట్ యూస్ చేస్తున్నా. నాకు ఈ 3 ఇమేజెస్ కట్ అవ్వాలనుకోండి, కంట్రోల్ ఎక్స్ అంట కట్ అవుద్ది. ఈ నాకు ఎక్కడ పేస్ట్ అవ్వాలి? ప్రతాప్ వర్మ అనే ఫోల్డర్లో పేస్ట్ అవ్వాలి. కంట్రోల్ వి అన్నాము అంటే ఆ 3 ఇమేజెస్ పేస్ట్ అయిపోతాయి. మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఆ 3 ఇమేజెస్ కనబడవు, ఎందుకంటే మనం కట్ యూస్ చేసాం. ఇప్పుడు నేను 1 స్టెప్ బ్యాక్ వస్తున్నా. మనకి అండు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ జెడ్ అన్నారు అంటే అండు 1 స్టెప్ బ్యాక్ వచ్చాం. ఇప్పుడు నేను కాపీ యూస్ చేస్తున్నా. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అన్నాము అంటే కాపీ, ప్రతాప్ వర్మ ఫోల్డర్లోకి వచ్చి కంట్రోల్ వి అన్నాము అంటే పేస్ట్. మీరు బ్యాక్ వెళ్ళి అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ ఫొటోస్ ఇక్కడ కూడా ఉంటాయి. అలాగే మీరు ఫోల్డర్లో పేస్ట్ చేశారు కదా, అక్కడ కూడా ఉంటాయి. కట్ అంటే మనకి ఇక్కడ కట్ అయిపోతాయి. మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడే ఉంటాయి. అదే మీరు కాపీ యూస్ చేశారు అనుకోండి, మనకు ఒక ఎడిషనల్ కాపీ వస్తుంది. ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. మనం ఒక్కసారి కాపీ చేసాము అంటే ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. వేరే ఇమేజెస్ మీరు కట్ కానీ కాపీ కానీ చేయనంత వరకు ఈ పేస్ట్ ఆప్షన్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు కొత్తగా ఏమైనా ఇమేజెస్ కాపీ చేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఆ ఇమేజెస్ పేస్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా నేను ఎన్ని చెప్పాను? కంట్రోల్ ఎక్స్ యూస్ చేసి కట్ చేసాం, కంట్రోల్ సి యూస్ చేసి కాపీ చేసాం, కంట్రోల్ వి యూస్ చేసి పేస్ట్ చేసాం. అలాగే కంట్రోల్ జెడ్ అని నేను 1 స్టెప్ బ్యాక్ వచ్చా. ఇంకా మనకి మిగిలిందల్లా సెలెక్ట్ ఆల్. కంట్రోల్ ఏ అన్నారు అనుకోండి, మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. అలా కాకుండా మౌస్ తో కూడా మీరు మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.